తరాలు మారిన క్రేజ్ మారినవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో బుల్లెట్ బండి ఒకటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బండిపై ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. బుల్లెట్పై డుగ్గు డుగ్గు అంటూ రోడ్లపై షికార్లు కొట్టాలని యువత ఉవ్విర్లు వరుతారు. ఇక తెలంగాణలో నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తావా డుగ్గు 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 అని అనే పాటకు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం బుల్లెట్ బండి నడిపే వాళ్లకు ప్రభుత్వం చుక్కలు చూపించనుంది. బుల్లెట్ బండి వేసుకుని ఈసారి పెద్ద శబ్దంతో రోడ్ల మీదకు వస్తే కుదరదు. అవును, ఇక వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా ఆకతాయిలు కొంతమంది బుల్లెట్ బండి ఎక్కువగా శబ్దం రావాలి, అందరూ చూడాలని డుగ్గు డుగ్గుమని శబ్దం వచ్చే పెద్ద పెద్ద సైలెన్సర్లను బిగిస్తున్నారు. బండి షోరూం వాడు ఇచ్చే సైలెన్సర్లు కాకుండా అధిక శబ్దం వచ్చేలా వాటి స్థానంలో పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్ను బిగిస్తున్నారు. దీంతో వారు రోడ్డు మీద బండిపై వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బుల్లెట్ బండి నుంచి వచ్చే శబ్దంతో చిన్నారులు, వృద్ధులకు ముప్పు పొంచి ఉంది. రహదారులపై వెళ్లే సమయంలో బుల్లెట్ నుంచి వచ్చే అధిక శబ్దంతో ఇతర వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వాహనదారులు ఈ అధిక శబ్దం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించకపోవడం, మరికొంతమందికి తమ డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతినడం లాంటి సంఘటనలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల దృష్టికి అనేక సార్లు వచ్చింది. ఇలాంటి బుల్లెట్ బండ్లను వాడటం వల్ల నడిపే వాళ్లకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బుల్లెట్ బైకులకు అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లు వాడిన వాళ్ళపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 80కి పైగా కేసులు నమోదు చేసినట్లు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి అలా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే విధంగా సైలెన్సర్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.